వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. అది ఒక చల్లని రాత్రి. ఆకాశం నిండా నక్షత్రాలు. అవి నేలపైకి రాలుతున్నట్లుగా తెల్లని మంచు కురుస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉందా ప్రదేశం. ఒక దగ్గర చేరి పిల్లలంతా శాంతాని ఏ గిఫ్ట్లు అడగాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. రేపే క్రిస్మస్. రాత్రికి శాంతా వస్తారు. నేను వారిని హెలికాప్టర్ బొమ్మ అడుగుతాను. నేను టెడ్డీ బేర్ అడుగుతాను. నేను లేటెస్ట్ కార్ బొమ్మ ఇమ్మంటాను. నేను మ్యూజికల్ కీబోర్డ్ అడుగుతాను. సూపర్. అందరం మనకు కావలసినవి ఈ వైట్ పేపర్ లో రాద్దాం. అలాగే రాద్దాం. పిల్లలందరూ తమకు కావలసిన వాటి గురించి పేపర్లో రాస్తారు. నేను రాసేశాను. మేము కూడా. వీటిని నిద్రపోయేటప్పుడు కిటికీ దగ్గర పెట్టి పడుకోవాలి. అప్పుడే శాంతా మనం అడిగిన గిఫ్ట్లన్నీ ఇస్తారు. నేను ఈ లెటర్ పక్కనే శాంతాకి కేక్ కూడా పెడతాను. బాయ్ బాయ్. అమ్మతో కలిసి కేక్ చేయాలి. అయితే నేను శాంతా కోసం కుకీస్ పెడతాను. బాయ్ అందరికి. బాయ్ బాయ్. రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అక్కడే నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటాడు ఒక పేద పిల్లాడు బన్ను. నిజంగానే శాంతా వచ్చి చీటీలో రాసున్నది ఇస్తారా? అలా అయితే నేను మా అమ్మ జబ్బు నయం అవ్వడానికి మందు కావాలని రాస్తాను అనుకున్న బన్ను పరుగు పరుగున ఇంటికెళ్ళి ఒక పేపర్ మీద అమ్మ జబ్బుకు మంచి మందు కావాలి అని రాసి కిటికీ పక్కన పెడతాడు. శాంతాకి తినడానికి ఏమైనా పెట్టాలి కదా. నా దగ్గర అమ్మ ఇచ్చిన సగం రొట్టె మాత్రమే ఉంది. అదే పెడతాను అనుకుని బన్ను సగం రొట్టెను మంచినీళ్ళ బాటిల్ని కూడా లెటర్ పక్కనే పెడతాడు. ప్లీజ్ శాంతా, త్వరగా వచ్చి మా అమ్మ ఆరోగ్యం బాగు చేయడానికి సహాయం చేయవా? నీకోసం నీళ్లు బ్రెడ్ కూడా పెట్టాను. సగం బ్రెడ్డే అని తప్పుగా అనుకోవద్దు. నా దగ్గర అది మాత్రమే ఉంది. సరే శాంతా, మర్చిపోకుండా రా. అన్నట్టు నా పేరు బన్ను. మా అమ్మ పేరు ఆశ. అలా బన్ను శాంతాన్ని తలుచుకొని పడుకుని నిద్రపోతాడు. సమయం అర్ధరాత్రి 12 కాగానే ఎర్రని దుస్తులు ధరించి పెద్ద సంచి నిండా గిఫ్ట్లతో పసిపిల్లల కలల్ని నిజం చేయడానికి శాంతాక్లాస్ ప్రత్యక్షమవుతాడు. బన్ను బన్ను, నేను శాంతాక్లాస్ వచ్చాను చూడు. ఆ మాటలకి బన్ను లేచి కిటికీ వైపు చూస్తాడు. అక్కడ బన్నుకి శాంతాక్లాస్ కనిపిస్తాడు. వెంటనే బన్ను లేచి తలుపు తీసి బయటకు వెళ్తాడు. శాంతాక్లాస్ కిటికీ గుండా రొట్టె ముక్క తీసుకొని తింటూ కనిపిస్తాడు. రొట్టె చాలా బాగుంది చిన్నారి బన్ను. ఇదిగో ఈ ఔషధం మీ అమ్మకివ్వు. అలాగే ఈ చాక్లెట్ బాక్స్ నీకోసం. మెర్రీ క్రిస్మస్ బన్ను. మీరు నిజంగా వచ్చారు శాంతా. థ్యాంక్ యూ. మెర్రీ క్రిస్మస్. సరే బన్ను, నేను మిగతా పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వాలి. బాయ్ బన్ను. బాయ్ శాంతా. శాంతాక్లాస్ అక్కడి నుండి మరో ఇంటికి వెళ్తాడు. వెంటనే బన్ను తల్లిని నిద్రలేపి శాంతా ఇచ్చిన ఔషధం ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం, హ్యాపీ క్రిస్మస్ బన్ను, త్వరగా లే, చర్చికి వెళ్దాం. అమ్మా, నీ జబ్బు తగ్గిపోయిందా? అవును బన్ను, పద త్వరగా తయారవు, చర్చికి లేట్ అవుతుంది. శాంతా నిజంగానే గొప్పవాడు. థ్యాంక్ యూ సో మచ్ శాంతా. ఈ క్రిస్మస్ నేను మా అమ్మతో కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను అనుకుంటాడు బన్ను సంతోషంగా. తర్వాత ఇద్దరూ కలిసి చర్చికి బయలుదేరుతారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.